మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ నేత అయిన ఆనం వెంకట రమణారెడ్డి గట్టిగా పంచులేయడం జరిగింది. ఒక రకంగా ఆయన మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎటకారంగా ఎద్దేవా చేసే విధంగా నలుగురు కూడా నవ్వుకునే విధంగా అంతా ఎటకరించడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో దళితుల్ని పోలీసులు కుట్టారని చెప్పి గంజాయి బ్యాచ్ కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి, మరి ఆయన్ని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా అనేటట్టు ప్రశ్నించడం జరిగింది. దానికి టీడీపీ నేత అయిన ఆనం వెంకట రమణారెడ్డి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అది ఏ విధంగానంటే చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలనేదే నీ ప్రధాన ధ్యేయం కదా, చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో మొత్తం 24 కేసులుంటే అందులో 22 కేసులు మీ ప్రభుత్వంలోనే తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు మీటింగులు చేసుకున్నారని తప్పుడు కేసులు పెట్టడం జరిగింది, సౌండ్ సిస్టమ్ గురించి కేసులు పెట్టడం జరిగింది, పాదయాత్ర చేశారని చెప్పి కేసులు పెట్టడం జరిగింది, అండ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి అని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. ఇలా నానా రకాలుగా 22 కేసులు మీ ప్రభుత్వంలోనే తప్పుడు కేసులు పెట్టారు. అలా అయితే ముఖ్యంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్లే చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కొట్టినట్లయితే మరి నిన్ను దేంతో కొట్టాలి, నిన్ను ఎక్కడ కొట్టాలి అని చెప్పి ఆనం వెంకట రమణారెడ్డి చాలా గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఆనం వెంకట రమణారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి కదా, 32 కేసులకు పైగా ఉన్నాయి, పైగా 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే కూడా ఆయన మీద కేసులు నమోదయ్యి 5,000 రోజులు దాటింది. ఆయన డబ్బు అధికార బలం చూసుకొని కోర్టులకు హాజరు కాకుండా వాయిదాలని తప్పించుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లను అడ్డం పెట్టుకొని ఒక గంటకి 12 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా వసూలు చేసే లాయర్లు ఎవరైతే ఉంటారో, చాలా ప్రీమియం లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి శిక్షల నుంచి తప్పించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న 32, 33 కేసులు ఏవైతే ఉన్నాయో అందులో సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, నార్మల్ కేసులు కూడా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి గాని అక్రమాలే కానీ తనకున్న జైలు శిక్షలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో ఎవరి మీద కూడా అన్ని కేసులు లేవు, అంత దారుణంగా ఎవరి మీద లేవు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి అని చెప్పి ఆనం వెంకట రమణారెడ్డి చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. నిజంగా వాస్తవాల్లోకి వెళ్తే అదే కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దళితులు ఏదైతే నేరస్తుల కింద ఉన్న గంజాయి బ్యాచ్ ను పోలీసులు కొట్టారు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు వాళ్ళకి పూర్తిగా కూడా నా సపోర్ట్ ఉంటుంది, నేను వాళ్ళకి మద్దతు తెలుపుతున్నానని చెప్పి అధికారికంగా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి కదా, మరి ఆయన ఎక్కడ కొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అన్నారో వెంటనే కూడా టీడీపీ పార్టీ నుంచి చాలా మంది నాయకులు కూడా చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. అందులో ఆనం వెంకట రమణారెడ్డి గారు అయితే చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడిని 24 కేసులు ఉంటే అందులో 22 కేసులు మీరే పెట్టారు, అవన్నీ తప్పుడు కేసులు అని మీకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడిని కొట్టే పరిస్థితి వస్తే ముందు నిన్నే కొట్టాలి, నీ మీద 33 కేసులకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా కొత్త కేసులు స్కాములు అని బయటపడుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో నీ అంత అవినీతి పరుడు కేసులు ఉన్న వ్యక్తి ఇంకొకరు లేరు అని చెప్పి ఆనం వెంకట రమణారెడ్డి చాలా సూటిగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి టూర్ అనేది తప్పు, నేరస్తులకు సపోర్ట్ ఇవ్వడం అనేది, జగన్ కూడా ఒక నేరస్తుడే కాబట్టి అందుకే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాడు. ఒకవేళ రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం వచ్చి ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఎందుకనంటే తమ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పిందే మేము చేసాము అనేటట్టు ఆల్రెడీ గత 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు కూడా ప్రభుత్వ హయాంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు ఇదంతా కూడా పెద్ద స్థాయిలో జరిగింది. క్రైమ్ రేట్ అంతా కూడా పెరిగింది. ఇప్పుడే సద్దుమణిగే టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తాజా వ్యాఖ్యలు చేయడం అనేది ఆయనకి సఖ్యత లేదు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. పైగా ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయి కరెక్ట్ గా ఏడాది అవుతుంది. మరి ఈ ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి సరైన మందులు ఏమి వాడినట్లేదు, అందుకే కొంచెం పిచ్చి కూడా ముదిరిపోయింది అన్నట్టు ఆనం వెంకట రమణారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవుతూ కొన్ని ఫన్నీ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి గంజాయి బ్యాచ్ కి చెందిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కేవలం టీడీపీ నాయకులు, కూటమి నాయకులే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు కానీ ప్రజలకు కూడా నచ్చడం లేదు. నేరస్తులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు అనేది ప్రతి ఒక్కరి భావన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా సపోర్ట్ చేయడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కొంత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనేటట్టు మనకు మీడియా అంతా కూడా ప్రజల్లో కూడా చాలా లోతుగా వినిపించడం అయితే జరుగుతుంది.